నా చదువు ప్రయాణం ప్రభావం గురించి చెప్పాలంటే, 80లలో పుట్టిన అందరిలాగే నా చదువు సాఫీగా సాగిందనే చెప్పొచ్చు. కాకపోతే ముందుగా ఒకటి చెబుతాను. ఆహ్, భాషపై కానీ, సాహిత్యంపై కానీ ఆసక్తి పెరగటం కాస్త వ్యక్తిగత ఆసక్తులను బట్టి ఉంటే, ఇంటి ప్రభావం అలాగే పాఠశాలలో ఉండే గురువుల ప్రభావం కూడా చాలా ప్రభావితం చేస్తుందనేది నేను నమ్ముతాను. మా ఇంట్లో వచ్చేసి అమ్మ, నాన్న ఇద్దరికీ బాగా చదివే అలవాటు. అలాగే ఉత్తరాలు, డైరీలు లాంటివి రాస్తున్నా కూడా ఎంతో అందంగా, కవితాత్మకంగా రాయటం, మాతో కూడా రాయించటం అనేది ఒక అలవాటుగా ఉండేదనమాట. ఆహ్, మామూలుగా పిల్లల పెంపకం చూసుకుంటే కూడా మా ఇంట్లో ఏంటంటే ఇద్దరు అమ్మా, నాన్న ఎప్పుడూ వాదులాడుకోవడం మేమెప్పుడూ చూడలేదు. పిల్లల ముందు వాదులాడుకోవటం, ఒకరినొకరు చులకన చేసుకోవడం కానీ, ఎప్పుడు చూడలేదు అలాంటి వాతావరణం. దంపతుల మధ్య పరస్పర గౌరవం ఉండేది. ఇవన్నీ ఇప్పుడు పేరెంటింగ్ ఎక్స్‌పర్ట్స్ చెప్తారే, ఇలా ఉండాలి, ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వాలి పిల్లలకు అని. అలాంటి వాతావరణమే మాకు ఉండేదన్నమాట. నేననుకోవటం అమ్మ, నాన్నకి స్వతహాగా ఉండే చదువు బాగా చదవటం వల్ల వచ్చిన పరిణతి వల్ల అలాంటి వాతావరణం మాకు లభించిందని నేను నమ్ముతాను. అలాగే పుస్తకాలు తల్లిదండ్రులు చదవటం వల్ల పిల్లల వ్యక్తిత్వం వికసిస్తుందనేది మా స్వానుభవం. చిన్నప్పుడు ఎలాగంటే మా ఇంట్లో ఆహ్, మామూలుగా స్కూల్లో నాకు కానీ, తమ్ముడికి కానీ స్కూల్లో నేర్పే చదువు కాకుండా భాషల పట్ల అంటే కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలని ఇంటికి 2 పత్రికలు తెప్పించేవారు నాన్నగారు. హిందూ, ఈనాడు. ఇక విపుల, చతుర లాంటి పత్రికలైతే సరే సరే అందరి ఇంట్లలోనూ ఉండేవి అప్పట్లో. అలాగే ఒకటండి చాలా గుర్తుంది. ప్రతి మంగళవారం వెళ్ళి గ్రంథాలయంలో కూర్చొని పుస్తకాలు చదవటం అనేది మాకు ఒక నియమం. నాన్నగారు ఆర్ఎస్ఎస్‌లో ఉండేది. చాలా క్రమశిక్షణతో ఉండేవారు. ఆహ్, సమయపాలన ఎక్కువగా ఉండేది. నియమం అంటూ ఒకటి పెడితే, ఇలా మంగళవారాలు వెళ్లి గ్రంథాలయంలో చదవాలి అనేది ఉంటే ఖచ్చితంగా వెళ్లి తీరాల్సిందే. అందులో ఇంకా అనుమానం లేదు. అలా మంగళవారాలు కాగానే సాయంత్రాలు సైకిల్ మీద వెళ్ళి గ్రంథాలయంలో కూర్చొని ఒక గంట పాటు ఆహ్, చక్కగా పుస్తకాలన్నీ ఇలాంటివంటే ఇప్పుడు 'తిలక్', 'కోడూరి కౌసల్యాదేవి' అమ్మకి కౌసల్య గారి పుస్తకాలు చాలా నచ్చేవి. లతా రంగనాయకమ్మ గారు, పురాణం గారు, రమణ, ఎద్దనపూడి ఇలాంటి వైరుధ్యమైన వివిధ రచ రచ వ విభిన్నమైన శైలి ఉన్న రచయితలని, వాటి పుస్తకాలను చదవటం, ఆహ్, చదవగా మిగిలినవి అద్దెకు తెచ్చుకోవటం, మిగతా వారంలో పూర్తి చేయడం, భోజనాల సమయంలో మాట్లాడటం, ఇలాంటి వాతావరణం ఉండేది ఇంట్లో. మా ఇంట్లోనే కాకుండా మా ఇంటి పక్కనే అమ్మ వాళ్ళ మేనవదిన ఉండేవారనమాట. వసుమలత అని. వాళ్ళ ఇంట్లో కూడా అందరూ ఇలాగే పుస్తకాల పురుగులు. ఆహ్, మా ఇంట్లో కొన్ని వారపత్రికలు, పత్రికలు వచ్చేటైతే వాళ్ళింట్లో కొన్ని వచ్చేవన్నమాట. సో, ఇలా బ్యాలెన్స్డ్‌గా రెండిళ్ళలోనూ పుష్కలంగా పుస్తకాలుండేవెప్పుడు. బుధవారం నాకిప్పటికీ గుర్తు. బుధవారం కాగానే చకచకా హోంవర్క్ పూర్తి చేసుకొని వాళ్ళింటికెళ్ళి సాయంత్రం అప్పుడే వచ్చిన వారపత్రికలు, ఆ వారం వచ్చిన వారపత్రికలన్నీ చకచక చదివేసేదాన్ని. మా ఆహ్, నో మా సంగీతక్క చేతిలో అప్పుడే వచ్చిన ఆంధ్రజ్యోతి అనుకుంటా. బుధవారం వచ్చేది. ఉండేదన్నమాట. అది ఏంటి చక్కగా తను నా చేతిలో పెట్టేసి నన్ను చూడగానే నవ్వుకుంటూ వేరే పుస్తకం తీసుకొని వెళ్ళిపోయేదనమాట ఇంకా. అలా ఏ వారపత్రికో గుర్తులేదు కానీ, ఒకసారి ఇలాగే వాళ్ళ సోఫాపై కూర్చొని ఈ విషయం చెప్పాలండి. 'వంగూరి ఫౌండేషన్‌కి' సంబంధించిన తెలుగు కార్యక్రమం వివరాలు చూశాను ఆ రోజు. అప్పుడు 8థ్ క్లాస్‌లో ఉన్నాను. అంటే ఏంటి వీళ్ళు అమెరికాలో కూడా తెలుగు పుస్తకాలు చదువుతారా? తెలుగు కార్యక్రమాలు నిర్వహిస్తారా? ఇంత అసలు అంటే చాలా ఆశ్చర్యపోయాననమాట. తెగ ఆశ్చర్యపోయి ఆయన గురించి మాట్లాడుకున్నాం అప్పుడు. ఇప్పటికీ గుర్తు నాకు. ఆ తర్వాత భోజనాల సమయంలో కూడా మా ఇంట్లో పెద్దాయన ఇలా గొప్పవారు, ఇలా తెలుగు కార్యక్రమాలు చేస్తున్నారట అమెరికాలో అంటూ ఈ విషయం మాట్లాడుకోవడం ఇప్పటికి గుర్తు. అయితే ఇప్పుడు యాదృచ్ఛికంగా మేము హ్యూస్టన్‌లోనే ఉండటం, నేను అదే వంగూరి గారి
కథా సంకలనాలకు సంపాదకురాలిగా ఉండటం, ఆ సంస్థ కథల పోటీలకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం, అలాగే చిట్టెరాజు గారితో కలిసి మేము 8 ఏళ్లకు పైగా అంతర్జాతీయ త్రైమాసిక పత్రికకి సంపాదకులుగా వ్యవహరించడం. ఇవన్నీ పూర్తిగా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండడం వల్లే అని నమ్ముతాను. అంటే చిన్నప్పటి నుంచి నా చదువు సాఫీగా సాగేందుకు, తర్వాతి కాలంలో మరింత నాణ్యమైన సాహిత్యాన్ని చదివేందుకు, ఆ పరిసరాలు ఎప్పటికప్పుడు సమకూరటం మాత్రం ఒక రకంగా అదృష్టం అని భావిస్తాను నేను. ఆహ్, అంటే చిన్నప్పటి నుంచి అలాగే ఎదిరేదండి. ప్రతి దశలోనూ ఆ సమయానికి తగ్గ వాతావరణం అమరేది నాకు. ఎలాగంటే నేను పుస్తకాల పురుగు నుంచి తెలిసి అటు అమ్మమ్మ, తాతయ్య, బాలమిత్ర, చందమామ, ఆహ్, అప్పుడు 'టింకిల్' అని ఒకటుండేది. దాని కామిక్స్ పుస్తకం. ఇవన్నిటికి సంవత్సర చందా కట్టేవారు. ఆహ్, నేను ఏ సెలవులకు వెళ్ళినప్పుడు ఆ సంచికలన్నీ చదివేసేదాన్ని. ఆ తర్వాత పైన అటకలపై ఉండేవన్నమాట. పెద్ద పెద్ద ఫైల్స్, బైండర్స్, తమకు నచ్చిన రచయితల కథలన్నీ ఫైల్ చేసుకొని పెట్టేవారు. అమ్మ, పిన్ని, మామయ్య వాళ్ళందరివి అలా రకరకాల పుస్తకాలతో పాటు పైన ఉన్న అటక మీద నుంచి దింపించి అవి కూడా చదివేదాన్ని. ఆ తర్వాత ఆహ్, బాబాయ్ కూడా కొని తెచ్చేవారండి. మా పిన్ని భర్త. 'యండమూరి' నవలలు ఆయన పెద్ద ఫ్యాన్. 'మల్లాది' నవలలు ఇవన్నీ తెచ్చిచ్చేవారనమాట. అవన్నీ ఇలా ఇంతగా చదువుతుంటే మీరు నమ్మరు, ఇవన్నీ అయిపోయాక 'అన్నదాత' పుస్తకం కూడా ఏమీ అర్థం కాకుండా ఆహ్, మొత్తం అక్షరం పొల్లుపోకుండా చదివేదాన్ని. అంటే ఆహ్, తాతయ్య గారు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో అధికారిగా చేసేవారు కానీ, అమ్మమ్మ వాళ్ళొచ్చేసి భూస్వాములు. సో, వాళ్ళకి చాలా భూములు అవి ఉండేవి. అన్నదాత పుస్తకం అనేది మనకొచ్చేదనమాట. అది అర్థమైనా కాకున్నా మొత్తం అదో ఆనందం. చదువుతూనే ఉండేదాన్ని. అలాగనమాట. అంతగా పిచ్చి భాష అన్నా, అక్షరం అన్నా. ఆహ్, అయితే ఇక్కడిలా ఉంటే అటు నానమ్మ, తాతయ్య గారింటికెళ్తే గూడా తాతగారింట్లో తాతగారు హిందీ పండిత్. ఆర్ఎస్ఎస్‌లో ఆయన గూడా చాలా చురుకుగా ఉండేవారనమాట. ఆహ్, మనకి సరస్వతి శిశు మందిర్ అంటే అందరికీ తెలుసు. ఉన్నత విలువలు నేర్పుతారు పిల్లలకి. చక్కటి సంస్కారం, బోధనా పద్ధతులు భలేగా ఉంటాయి. ఇలాంటి పాఠశాలకి సలహాదారుగా వ్యవహరించేవారు. కోశాధికారిగా ఉండేవారు. ఆహ్, ఆ నేపథ్యం ఉండడం వల్ల కాబోలు మంచి మంచి పుస్తకాలు ఇంటి నిండా చక్కటి అభిరుచితో కూడిన పుస్తకాలుండేవి. వివేకానందుడివి, రామకృష్ణ మఠం వారివి, మళ్ళీ రామాయణ, మహాభారతాలైతే మామూలుగా అందరి ఇంట్లో ఉన్నట్టుగా ఉండేవి పురాణాలు. ఇవన్నీ ఇలా నేను ఎక్కడికక్కడ పుస్తకంపై నాకున్న ప్రేమకి తగ్గట్టుగా నా చుట్టూ బోలెడన్ని పుస్తకాలుండేవి. కాకపోతే ఈ రచయిత పుస్తకం నాపై ఇలాంటి ప్రభావం చూపింది అని చెప్పడం కాస్త కష్టం నాకు. ఎందుకంటే పుస్తకాలు విస్తృతంగా చదవటం వల్ల ఎందరో రచయితల ఆలోచనలు స్వీకరిస్తుంటే ఏమవుతుందంటే, ఒక చట్రంలో మనం చిక్కుకుపోయే లోపలే ఒక ఆలోచన ద్వారా, వేరే కథ ద్వారా ఒక దృక్కోణం, మరో దృక్కోణం, ఒక పార్శ్వం, ఆహ్, చూసే పార్శ్వంలో ఆ అంశాన్ని గమనించే వీలు చిక్కుతుంది మనకి. అలా పరిశీలన దృష్టితో చూస్తూ సంతులనమైన ఆలోచనలను ఏర్పరచుకునే అవకాశం లభించింది నాకు. విస్తృతమైన పుస్తకాలు చదవటం వల్ల. అందుకే నాకనిపిస్తుంది బహుశా నేను న్యూట్రల్‌గా ఉండగలుగుతాను. ప్రతి విషయంపై ఎటువైపు మొగ్గకుండా న్యూట్రల్‌గా గమనించగలుగుతాను. ఏది సరి అనేది నిర్ణయించుకోగలుగుతాను. అది విస్తృతమైన పుస్తకాలు చదవటం వల్ల అని నమ్ముతాను. కాకపోతే అప్పట్లో చిన్నప్పుడేంటంటే ఒక సమస్య ఉండేదండి. నా చుట్టూ ఉన్న వాతావరణానికి సాంఘిక నవలలు, పుస్తకాలలో చదివే లోకానికి సామ్యం కుదరకపోయేది కొన్నిసార్లు. ఎలాంటప్పుడంటే ఉదాహరణకి మనకి అప్పుడు ఫెమినిజం, సాధికారతకు సంబంధించిన కథలొచ్చేవి చాలా. అవి ఇంట్లో చూసిన, బంధువులలో ఇళ్ళలో చూసినా కూడా నాకు ఆ జెండర్ డిఫరెన్సెస్, ఆడవారిని చులకనగా చూడటం అనే మాటే ఉండకపోయేది ఇంట్లో. అంటే వేరే కులాలని, వేరే మతాలని ఇంట్లోకి రానికపోవడం, ఇలాంటివేవో కథలలో చదువుతుంటే, అవి ఎక్కడా మా ఇంట్లో చూసే అవకాశం లేదు. ఎందుకంటే నాన్నగారికి ముఖ్య స్నేహితులందరూ అన్యమతస్థులే. ఇలా ఆహ్, ఇలాంటి వాతావరణం ఉండేది ఇంట్లో. దాంతో ఒక చిన్న కుతూహలం ఉండేది. ఎక్కడ జరుగుతాయి ఇవన్నీ అని. మా ఇంట్లో చూస్తే అమ్మమ్మ పెద్ద పులి. అంటే ఆవిడక్కడ నిలబడితే చాలు పెండ్లైనా, ఫంక్షన్ అయినా అందరికీ 10 మందికి పెద్ద ధైర్యం ఆవిడ.
అలాంటిది ఇక ఆడవారు తక్కువేంటి అని ఒక చిన్న అయోమయం ఉండేది. అలాగని అందరూ మహా యాక్టివ్ అని కాదు. నానమ్మ స్వభావరీత్యా సాత్వికురాలు. ఆహ్, కాపోతే తాతయ్య అంతకన్నా సాత్వికులవ్వడంతో ఒకరినొకరు మన్ననగా ఒకరితో ఒకరు మన్ననగా ఉండేవారు. మా అమ్మ, నాన్న అయినా అంతే. ఇద్దరు సాత్వికులు, మన్ననగా ఉండేవారు. పరస్పర గౌరవం ఉండేది. ఇక్కడ హోమ్ మేకర్ ఆడవాళ్ళు హోమ్ మేకర్స్‌గా ఉండి మగవాళ్ళు సంపాదిస్తుంటే కూడా ఈ ఇద్దరు సరిసమానంగా ఉండేవారు. ఒకరినొకరు పరస్పర గౌరవం అనేది ఉన్నప్పుడు, ఈ పని తక్కువ, ఆ పని ఎక్కువ, వీరు గొప్ప, వీరు తక్కువ అనే ఆలోచన, తేడాలు అసలు ఉద్భవించవు ఇంట్లో. ఇంట్లో పుట్టవు అలాంటివి. అది నేను గమనించగలిగాను. అది పరిణతి వల్లే సాధ్యం. అలాంటి పరస్పర గౌరవం అనేది. ఆహ్, అలా నాకు వివక్ష అనేది తెలియలేదు ఆ వయసులో. కాకపోతే పెరుగుతున్న కొద్దీ నాన్నగారి సివిల్ ఇంజినీర్ అన్నమాట. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ట్రాన్స్‌ఫర్‌లవుతుంటే ఊరూరు తిరుగుతుంటే అప్పుడు ఆహ్, స్నేహితులు ప్రపంచం పెద్దదవుతుంటే అప్పుడు అర్థమైంది. అందరి ఇళ్లలో ఈ వాతావరణం ఉండదు. ఆ ఎరుక, పరిణతి, ఒక సంస్కారం ఏదైతే ఉందో అది మా ఇంట్లో 2 తరాల ముందు నుంచి ఉండటం వల్ల నాకు ఆ సమస్యలు కనపడే ఆస్కారం లేకుండా పోయింది. కానీ సమస్యలు అసలే లేవని కాదు అనే ఒక విషయం అవగాహనకు వచ్చింది నాకు. కాకపోతే అప్పటినుంచి ఇదే అనిపిస్తుందండి. అందరిళ్ళలో ఈ చదివే అలవాటు, దాంతో కూడిన పరిణతి, ఈ రకమైన వాతావరణం ఉండుంటే సంఘం, దేశం మరింత బాగుండేదేమో అని మాత్రం అనిపిస్తుంది. ఆహ్, యాహ్! ఇప్పుడు తర్వాత ముందే అన్నాను కదా! ఏ భాష సాహిత్యంపై ఆసక్తి కలగాలన్నా కూడా పాఠశాలలో గురువుల ప్రభావము కూడా ఉండాలని. ఇప్పటికి మనం తెలుగు భాష గురించి ప్రాథమికంగా మాట్లాడుకుంటున్నాం కనుక, నేను తెలుగు గురువులని ప్రస్తావిస్తున్నాను. మా పాఠశాలలో వచ్చేసి రామానుజాచార్యులు, డీపీపతి ఆచార్యజీ అని తెలుగు భాష ఉపాధ్యాయులండి. వారు తెలుగు భాషపై వారికున్న ప్రేమ, పట్టు, ఆహ్, పాఠాలు ప్రయోగాత్మకంగా, ఆసక్తికరంగా చెప్పే విధానం, ఇదంతా నేను తెలుగులో రాయటం కూడా మొదలుపెట్టడానికి తగిన భాషా సంపత్తిని సమకూర్చిందని చెప్తాను. అలాగే ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు కనుక వారెక్కడైనా సారంగా వారి ఈ వీడియో చూస్తుంటే, నా భాషను దొర్లే ఆంగ్ల పదాలకు నొచ్చుకుంటారన్న ఎరుక, భయం నాలో ఇప్పటికీ ఉండి, నేను జాగరూకతతో మాట్లాడుతున్నాను. అది గురువుల ప్రభావం, గొప్పతనం అని అనుకుంటాను. అయితే ఒక కథని, పాద్యాన్ని గాని, ఒక కావ్యాన్ని కానీ చదువుతూ పొందికైన భాషా సౌందర్యాన్ని ఆస్వాదించడం అలవడ్డది మాత్రం వాళ్ళ వల్లే. వాళ్ళెక్కడున్నా వాళ్ళకి నా నమస్కారం. అయితే ఆహ్, ఇప్పుడు పోతన శైలి ఇది, శ్రీనాథుని శైలి ఇది, ఇక్కడ భాష సౌందర్యం చూడు, ఈ సమాసం సంధి ఇలాంటివన్నీ ఇంత చక్కగా విడమర్చి చెబుతుంటే భాషపై ఆసక్తి కలగనిది ఎవరికండి? ఆహ్, సాహిత్యమైన ఆసక్తి కలగాలంటే మంచి గురువుల ప్రభావం తప్పకుండా ఉండాలి. ఆహ్, అలాగే అని ఇప్పటికి చెప్తాను. అలాగే ఆహ్, రాయటం అలా ఆసక్తి కలిగినప్పటికీ కళాశాల స్థాయికి వచ్చేవరకు మాత్రం నాకు కళాశాలలో కొంచెం కవితలు రాయటం అలవాటైంది. అచ్చులో ఎప్పుడు చూసుకోవాలనుకోలేదేమో మరి ఆ దిశగా ఎప్పుడు ప్రయత్నించలేదు కానీ, పెరుగుతున్న కొద్దీ మాత్రం అగాథా క్రిస్టీ, వర్జీనియా వూల్ఫ్, జేన్ ఆస్టిన్, విక్టర్ హ్యూగో, అయాన్ రాండ్ ఇలాంటి వారి కథలు, రచనలు చదవటం ద్వారా పుస్తకాలనే కాక ప్రపంచాన్ని చదవడం కూడా అలవాటయిందని చెప్తాను. ఇక పెండ్లయ్యాక 2002 ప్రాంతంలో నేను కాలిఫోర్నియా వచ్చామండి. ఆ సమయంలో శ్రీనివాస్ గారు మరో రకం చదువు పరిచయం చేశారు. ఆయనకి రాజకీయ విశ్లేషణలు, సైన్స్, స్పేస్, అంతరిక్షం లాంటివి ఆసక్తికరమైన విషయాలనమాట. అవే ఇచ్చేవారు ఎక్కువగా, అవే చెప్పేవారు, అవే చదివేదాన్ని. నాకు నచ్చిన కథలు ఆయనకు చెప్పేదాన్ని. అప్పుడు ఇలా కొత్తపల్లి, కొత్తవకాయ లాంటి చక్కటి చిక్కటి తెలుగు బ్లాగర్లు, మన తెలుగు కథకులు ఉన్నారు, కనెక్టెడ్‌గా ఉన్నారు అనే విషయం తెలియక ఎక్కువగా ఆంగ్ల సాహిత్యం, ఆంగ్ల లైబ్రరీలకెళ్ళి నుంచి ఆంగ్ల భాగంలో ఆంగ్ల సాహిత్యం చదవడమే సాగింది. 'ఓ హెన్రీ' కథలు ఇప్పటికి నాకిష్టమైన కథలని చెప్తాను.
కాకపోతే నాకు సాత్వికంగా ఉండే, చదువే లోకంగా ఉండే, నాకు మనుషులని, స్వభావాలను చదవాలని పట్టుపట్టి నేర్పించింది, ఓపికగా నేర్పించింది మాత్రం మా శ్రీనివాస్ గారే. ఇక రాయటం గట్టిగా మొదలైంది మాత్రం 2012 ప్రాంతంలో తరంగిణి మన తెలుగు అసోసియేషన్ ఆఫ్ సిన్సినాటి ద్వారా తెలుగు పాఠశాలకి కరిక్యులం నిర్మించడంలో సహాయపడేదాన్ని. ఆ సమయంలోనే నేను బోధించేదాన్ని కూడా పిల్లలకి తెలుగుని. అప్పుడు తెలుగు వెలుగు సౌనీర్‌కి సంపాదకత్వం వహించే అవకాశం వచ్చింది నాకు. నేను కార్యవర్గ సభ్యురాలిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు ప్రతి సంచికకి అన్ని రకాల కంటెంట్‌తో పాటు కాస్త సాహిత్యాన్ని రాయటం, ఓపికగా కూర్పుచేయడం బావుండేది ఆ ప్రయాణం. సాహిత్యంతో మరిన్ని పుస్తకాలు చదవటం సాహిత్యపరంగా చక్కగా నాకు ఈ సంపాదకత్వ అవకాశంతో నాకేంటంటే మళ్ళీ సాహిత్యం పట్ల ఆసక్తి మొదలైందని చెప్పొచ్చు అమెరికాలో. ఆ తరువాత హ్యూస్టన్ వచ్చాక 10 ఏళ్ల క్రితం హ్యూస్టన్ వచ్చాకే నాకు చాలామంది అమెరికా కథకులతో, ఆధునిక కథకులతో, కవులతో పరిచయం పెరిగింది. వంగూరి గారు, మధు పెమ్మరాజు గారు చేసిన పరిచయాల ద్వారే మనకి అమెరికా తెలుగు కథకులతో పరిచయమైందని చెప్పొచ్చు. ఆహ్, నేను దాంతో ఏంటంటే నేను చదివే పుస్తకాల పరిధి కూడా పెరిగింది. తర్వాత సంపాదకత్వం వహించిన మధురవాణి అంతర్జాతీయ పత్రిక ద్వారా ఏంటంటే నాకు ఆహ్, సాహితీ లోకం మరింత విస్తృతమైంది. ప్రస్తుతం గత సంవత్సరంగా నేను ఒక జేన్ రాబర్ట్స్, సేత్ విజ్డమ్ లాంటి కొన్ని ఆహ్, స్పిరిచ్యువల్ పుస్తకాలు చదువుతున్నాను. వీటిని భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన సిద్ధాంతాలకి అన్వయించుకుంటూ ఒక తాత్వికమైన పరిణతిని సాధించుకునే ప్రయత్నంలో విజయవంతం అవుతున్నట్టే ఉన్నాను. కాకపోతే ఇంకా మరికొన్ని సాహితీ ప్రయాణాలు చేయాల్సి ఉంది. మరెంతో చదవాల్సి ఉంది. చివరిగా ఆహ్, నా ప్రవృత్తి పరంగా నాకు అక్షరాల పట్ల, భాష పట్ల, న్యూస్ పేపర్‌ల నుంచి పుస్తకాల పట్ల, సాహిత్యం పట్ల ఉన్న ప్రేమని చెప్పాను కదా! ఆ ప్రేమకు తగ్గట్టే నేను వృత్తిరీత్యా కూడా హాస్ట్ మీడియాలో 56 డిజిటల్ పత్రికలు ప్రచురించే డిజిటల్ మీడియాలో ఐటీ ప్రొఫెషనల్‌గా చేస్తున్నాను. ఇది మరో పెద్ద యాదృచ్ఛికం అనే చెప్పొచ్చు నా జీవితంలో. ఇది నా చదువు ప్రయాణం వృత్తిపరంగా, ప్రవృత్తిపరంగా. ఇప్పటికి నమస్తే. మళ్ళీ కలుద్దాం.